అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ఇస్తున్నారు అని మనందరికీ తెలుసు. సో ఆ ర్యాంకుల్లో ఎమ్మెల్యేలకు స్కోర్ కార్డు ఇచ్చి, సో ఓవరాల్గా నీ ర్యాంక్ ఇది, 175లో నీ పొజిషన్ ఇది, సో నువ్వు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తావు లేదా నువ్వు వచ్చే ఎన్నికల్లో గెలవు, సో నువ్వు ఈ అంశాల్లో మార్చుకోవాలని చంద్రబాబు గారు స్వయాన కొంతమందికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కొంతమందికి గట్టిగా చెప్తున్నారు, కొంతమందికి సున్నితంగా చెప్తున్నారు, కొంతమందిని అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇలా అసలు సగటు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎమ్మెల్యేల పనితీరుని ఏ విధంగా మదింపు చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు ఏ ప్రాతిపదికన ర్యాంకులు ఇస్తున్నారు అనేది ఒకసారి వీడియోలో మనం చూస్తే చూడాలి. ఎందుకంటే చాలా డెప్త్గా ఇస్తున్నారనమాట. చంద్రబాబు గారు తనకున్న సీనియారిటీ, తనకున్న మొత్తం రంగరించి చాలా డెప్త్గా వెళ్తున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మీద ఇంత డెప్త్గా వెళ్ళాల. జస్ట్ తనకు వచ్చిన ఫీడ్బ్యాక్ను అనుసరించి ఇంటెలిజెన్స్ రిపోర్టో లేదంటే రకరకాల ప్రైవేట్ ఏజెన్సీ రిపోర్టో తీసుకొని ఆ 3-4 రిపోర్టులు దగ్గర పెట్టుకొని ఆయన కొన్ని పాయింట్లు నోట్ చేసుకొని వాళ్ళకి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఒక 10 పేజీల రిపోర్ట్ ఇస్తున్నారు. ఆ రిపోర్ట్లో ఒకటి ఎమ్మెల్యే అవైలబిలిటీ, ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్, అంటే అతను అందుబాటులో ఉంటున్నాడా లేదా, సో దానికి ఒక స్కోర్ కార్డు A+ లేదా A లేదా B+ లేదా B ఇట్లా గ్రేడ్లు ఇస్తున్నారు అవైలబిలిటీ. అలాగే ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ గ్రేడ్లు ఇస్తున్నారు దానికి సపరేట్గా. అలాగే ఎమ్మెల్యే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నాడా లేదా, సోషల్ మీడియా యాక్టివిటీ జరుగుతుందా లేదా, దానికి కూడా ఒక గ్రేడ్ పాయింట్లు ఇస్తున్నారు. అందులో లైక్స్, వ్యూస్, షేర్స్ అన్నీ కౌంట్ చేస్తున్నారు మళ్ళీ. అలాగే ప్రెస్ మీట్, ఎమ్మెల్యేలు ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెడుతున్నారా లేదా, గడిచిన 3 నెలల్లో ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఏ సబ్జెక్టుల మీద మాట్లాడారు, సో అది ఎంతవరకు రీచ్ అయింది, ఈ అంశాల మీద కొన్ని గ్రేడ్లు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ నియోజకవర్గంలో కమ్యూనిటీ వైజ్ కూడా ఎమ్మెల్యేల మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఇదిగో ఈ కమ్యూనిటీ ఎమ్మెల్యే మీద ఏ గ్రేడు, ఈ కమ్యూనిటీ ఎమ్మెల్యే మీద B గ్రేడు, ఈ కమ్యూనిటీ B+ గ్రేడు, అలా ఒక టాప్ కమ్యూనిటీస్లో కూడా అది తీసుకొని చేస్తున్నారనమాట. ఇలా ఓవరాల్గా 9 రకాల అంశాలు, ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్, ఎమ్మెల్యే అవైలబిలిటీ, ఎమ్మెల్యే ప్రెస్ మీట్స్, ఎమ్మెల్యే సోషల్ మీడియా, ఎమ్మెల్యే క్యాడర్ రిలేషన్స్, ఎమ్మెల్యే పబ్లిక్ రిలేషన్స్, ఇలా అన్ని అంశాల మీద కూడా తీసుకొని వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇచ్చి ఓవరాల్గా ఇదిగో నీ స్కోర్ ఇది, నీ స్కోరు 60, సో జస్ట్ పర్వాలేదు, అబోవ్ యావరేజ్, కానీ 80 రావాలి, నెక్స్ట్ ఇంకో 6 నెలల తర్వాత నీకు 80 రావాలి, 80 వస్తే నీకు సీటు, లేకపోతే మాత్రం కష్టం. ఇలా కొంతమందికి చెప్తున్నారు. కొంతమంది ఓకే అంతా బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, మాట తీరు బాగుంది, కానీ నువ్వు సోషల్ మీడియాలో ఇన్యాక్టివ్గా ఉంటున్నావు, లేదా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ఇలా లేదు ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో హడావిడి చేసి పెర్ఫార్మెన్స్ బాగోకపోతే దానిలో కౌన్సిలింగ్, ఇలా అన్నింటిలో కూడా ఏ రావడం చాలా అరుదు. మొత్తం 9 రకాల సబ్జెక్టుల్లో కూడా A+ రావడం కష్టమే. అలా ఒక 9 మందికో 10 మందికో మాత్రమే వచ్చాయంట ఎమ్మెల్యేలకి. సో కొంతమంది అన్నిలో కూడా వెనుకబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి 150కి పైగా ర్యాంకులు వచ్చాయి. సో అలా చంద్రబాబు గారు ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేకి కూడా సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళు స్వయంగా చదువుకున్నారు, కొంతమంది ఏమో ఓకే అనుకున్నారు, కొంతమంది ఏమో ఇదేంటి రిపోర్ట్ ఎక్కడో తప్పు ఉంది, నేనేమో 10 ప్రెస్ మీట్లు పెట్టాను, ఇక్కడ రిపోర్ట్లో 7 ప్రెస్ మీట్లే రాశారు, తర్వాత నేనేమో ఆ కమ్యూనిటీ నాకు ఓటింగ్ బాగానే ఉంటుంది కానీ ఈ కమ్యూనిటీ నాకు మైనస్ అని ఇచ్చారు రిపోర్ట్ అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. అంటే ఎక్కడైనా ఫీడ్బ్యాక్ రాంగ్ ఉందేమోనని. సో ఇట్లా ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ని ఇంత డెప్త్గా టీడీపీ స్టడీ చేస్తుంది. ఇంత పూర్తి స్థాయి నిఘా పెట్టారు. వాళ్ళ మాట తీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉంది, నిన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, ఖచ్చితంగా అతనికి మైనస్ మార్కులు పడతాయి. సో రేపొద్దున ఎప్పుడో కౌన్సిలింగ్ ఉంటుంది. ఇలా ఇంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నా సరే కొత్త ఎమ్మెల్యేలు కొమ్ములు వాడి తగ్గట్ల ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. చూడండి, నిన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు టోల్ గేట్ దగ్గర ఆపుతారు, ఆపినప్పుడు ఏమయ్యా నేను ఎమ్మెల్యేని, ఇదిగో ఎమ్మెల్యే కార్డు చూపిస్తే అయిపోద్ది, లేదా స్టిక్కర్ చూస్తారు, ఎమ్మెల్యే లేచి వస్తే అయిపోద్ది, టోల్ గేట్ వదిలేస్తారు. నువ్వు ఎమ్మెల్యేనే ఆపుతావా, ఎంత ధైర్యం నీకని చెప్పి వెళ్ళి కొట్టడం అవసరమా, అసలు కొట్టడం అవసరమా? ఎమ్మెల్యేలకు ఉన్న ప్రత్యేకమైన పవర్స్ వాడుకోవాలంటే ఏం చేయాలి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వెళ్ళాలి. నువ్వు ఎమ్మెల్యేనే ఆపుతావా అని చెప్పి ఆ గన్మెన్ దిగడం, అక్కడ ఉన్న అనుచరుడు ఎవడో వాళ్ళు దిగడం, వాళ్ళు వెళ్ళి కొట్టడం, ఇది అసలు కరెక్ట్ ప్రొసీజర్ కాదు. టీడీపీలో ఇంత కఠినంగా ఉన్నప్పటికీ, ఇంత టఫెస్ట్ రూల్స్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ని మార్క్ చేయడానికి కొంతమంది ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని మార్చేయాల్సిన అవసరం అయితే ఉంది. పార్టీ వాళ్ళని మార్చకపోతే ప్రజలే మార్చేస్తారనమాట. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి, లడ్డూపల్లెం.com. మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే
ఫీడ్బ్యాక్ బాగుంది, మన సబ్స్క్రైబర్స్ కొంటున్న వాళ్ళ నుంచి మౌత్ టాక్ బాగుంది కాబట్టి సో మనం ఆర్గానిక్ ఫుడ్ ఇది, హెల్దీ ఫుడ్ అండ్ యూనిక్ ఫుడ్. మీకు బయట ఎక్కడా కూడా ఈ చిల్లర తిల్లు లేదంటే జంక్ ఫుడ్, ఈ పనికిమాలిన ఫుడ్ కంటే ఇది మంచిది. అందుకే మనం దీన్ని ప్రమోట్ చేస్తున్నాం. సో మీకు కావాలంటే ఒకసారి టేస్ట్ చేయండి, బుక్ చేయండి. వీళ్ళ దగ్గర మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు. అలాగే సీడ్స్ అంటే అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా గింజలు, మల్టీ సీడ్స్ లాంటి సీడ్స్తో ఉంటాయి లడ్డూలు. అలాగే గోందు లడ్డు అని, నల్ల నువ్వుల లడ్డు అని, అంటే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి, లడ్డూపల్లం.com విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి, పౌడర్స్, హెల్దీ పౌడర్స్ ఉంటాయి అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయన్నమాట. సో మీకు 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.